దళిత మహిళపై అత్యాచారానికి ప్రయత్నించిన దేవరాపల్లి గణేష్ను అరెస్టు చేయాలని పెంట గ్రామ పంచాయతీ సర్పంచ్ బోదల పావని డిమాండ్ చేశారు. బుధవారం విశాఖ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ దళిత మహిళలను అసభ్య పదజాలంతో కించపరిచిన పద్మనాభం సిఐ ఎస్ఐలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పుడు కేసులతో జాతిని బెదిరిస్తున్న దేవరాపల్లి గణేష్ను శిక్షించాలని, ఎస్సీ ఎస్టీ చట్టం ముసుగులో కాసులు దండుకుంటున్న గణేష్పై తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. మనమే చేసారు అనుకోండి, నా పక్కన బలం లేదా, నా ఫ్యామిలీ లేదా, అది నేను నమస్కారం అండి. నా పేరు బోదల పావని. నేను పెంట గ్రామ పంచాయతీ సర్పంచ్ని. మాది పద్మనాభం మండలం, విశాఖపట్నం జిల్లా అండి. మా గ్రామంలో సుమారుగా ఒక 900 మంది జనాభా ఉంటారండి. ఈ ఇంతమంది జనాభాలో ఈ దేవరాపల్లి గణేష్ అనే వ్యక్తిది ఒకే కుటుంబం అండి. ఆ కుటుంబంలో ఉన్నవాళ్ళు దేవరాపల్లి గణేష్, దేవరాపల్లి పైడిరాజు, దేవరాపల్లి రమణమ్మ. వాళ్ళకు 2 పిల్లలండి. ఈ 5గురు కలిపి ఆ పిల్లలతో సహా, పిల్లలు కూడా అంటే ఎవరు ఎటు వెళ్తున్నారు, మినిమం రోడ్డు మీద కూడా నడవడానికి ఎవరికి అవకాశం ఇవ్వరండి. వాళ్ళు అందరినీ, గ్రామ ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారు. నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ని. నేను మా వార్డ్ మెంబర్స్తో కలిపి సుమారుగా ఒక 100 ఎకరాలకి రైతులకి మామిడికాయలు తెచ్చుకునే మార్గం అండి అది. దానికోసం రహదారి కోసం తీర్మానం చేశానని చెప్పి, మీరెవరు తీర్మానం చేయడానికి, మీరెవరు అడగడానికి అని నేను చేసిన తీర్మానం కాపీని ఎంపీడీఓ ఆఫీస్కి పంపించామండి శాంక్షన్ కోసం. అక్కడ తెలుసుకొని వచ్చి నా పైన రిపోర్ట్ చేశారు, కంప్లైంట్ ఇచ్చారండి. అంటే నేను కులం పేరుతో దుర్భాషలు ఆడాను అని చెప్పి కంప్లైంట్ చేశారు నా మీద. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టమని చెప్పారు, నా చెక్ పవర్ రద్దు చేయమని చెప్పారు. ఇదే కాకుండా నా పైన ఇలా కంప్లైంట్ చేస్తూ నా భర్త పైన, నా మరిది పైన, నా ఆడపడుచు భర్త పైన కూడా రేప్ కేసు అనేది ఫైల్ చేయించారండి. ఈ ఒక్క మా కుటుంబం అనే కాదు, గ్రామంలో ఉన్న వాళ్ళ కులానికి నేను ఇలా మాట్లాడకూడదు. కులానికి అసలు వాళ్ళు వీళ్ళు అనే తేడా లేదండి. వాళ్ళకి అందరినీ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. చిన్నపిల్లలు ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి, అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఏమైనా మాట్లాడితే, మీరెవడు మాట్లాడితే కత్తి పట్టుకొని నరికేస్తాం, కర్ర పట్టుకొని తంతాం అని చెప్పి బెదిరిస్తున్నారండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వచ్చిన పోలీసులు కూడా ఒక మహిళని ఎంతమంది ఎన్నిసార్లు రేప్ చేస్తారండి. పుట్టపూర్వం నుంచి వాళ్ళు చెప్పేది ఏంటి, ప్రతిసారి భార్యను అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్కరిపైన రేప్ కేసు పెట్టడం అలవాటు అయిపోయిందండి. ఆ కులాన్ని సాకుగా చెప్పుకొని ఆ కులాన్నే వాళ్ళు జీవనోపాధిగా చేసుకున్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిని కొడితే దానికి సాక్షులుగా ఉన్నారండి. అక్కడ కూర్చుంటారు. మాకు ఒక స్కూల్ ఉంది, స్కూల్ దగ్గర ఒక చెట్టు ఉంటుంది, చల్లగా ఉంటుందని చెప్పి పెద్దవాళ్ళు కూర్చుంటారు. ఈయనని పాసుల వెంకటరమణని కూర్చున్నారు. వాళ్ళు సాక్ష్యం చెప్పారని చెప్పి వాళ్ళ మీద కూడా కొట్టడానికి వెళ్ళారండి వీళ్ళు. ఇలా చేస్తే గ్రామంలో ప్రజలు ఎలా బ్రతుకుతారండి? ఒక్క కుటుంబాన్ని చూసి గ్రామం అంతా ఇంట్లో దాక్కోవాలి అంటే కష్టం కదా. పోలీసులు కూడా సరైన న్యాయం చేయట్లేదండి. ఒక మహిళ మీద ఇన్నిసార్లు రేప్ కేసు పెట్టారంటే ఇన్నిసార్లు కేసు ఎలా కడతారండి? ఎంక్వైరీ అనేది చెయ్యాలి కదా. ఎంక్వైరీ చేయకుండా రేప్ కేసు ఎలా పెట్టేస్తారు ప్రతిసారి? రీసెంట్గా 16వ తేదీనండి, మొన్ననే, మరి క్రైమ్ నెంబర్స్ అవి నాకు తెలియదు. క్రైమ్ నెంబర్ 107/24 అండి. అండర్ సెక్షన్ 126లో 2 ఒకటి, 115లో 274, 35 క్లాస్ 3, RW35 ఈ కేసులు ఏవో కూడా మాకు తెలియదండి. అసలు దేనికోసం మళ్ళీ నా భర్త మీద, నా ఆడపడుచు భర్త మీద కేసు పెట్టారో కూడా నాకు అర్థం అవ్వట్లేదండి. మీరందరూ పాల్గొని మాకు పోలీసులు కూడా ఈయన ఏం చేస్తున్నారంటే, మేము గతంలో కూడా మాకు అన్యాయం జరిగింది అని చెప్పి సిఐ మీద, ఎస్ఐ మీద మేము కంప్లైంట్ చేసి ఇలానే ప్రెస్ మీట్లు పెట్టి పోరాటం చేసి వాళ్ళని చేయించామండి.
ఒక సరైన న్యాయం చేయాలి అని చెప్పి అడిగితే వాళ్ళకే సపోర్టివ్గా ఉండి, అంటే కొత్త వాళ్ళు వస్తే కొత్త వాళ్ళని మామిడికాయలు బొట్లు ఇచ్చాను, భోజనాలు పెట్టాను, వాళ్ళని మచ్చిక చేసుకొని మా అందరికీ అన్యాయం చేస్తున్నారండి. మీరందరూ చొరవ తీసుకొని ఇకనైనా సరే కమిషన్ విధించి మా గ్రామానికి, మా గ్రామ ప్రజలకి న్యాయం చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నానండి.